ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జపాన్ గురించి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పబోతున్నాను. ఇది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, జపాన్ పేరు వినగానే మనకు ముందుగా టెక్నాలజీ, కార్లు, రోబోలు, ఎలక్ట్రానిక్స్ గుర్తొస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పూర్తిగా శిథిలమైన దేశం నుంచి అద్భుతంగా పుంజుకుని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దేశం అది. కానీ ఈరోజు అదే జపాన్ నెమ్మదిగా నాశనమవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. కానీ జపాన్ని నాశనం చేస్తుంది ఏ బయట దేశం కాదు, తన సొంత ఆలోచనల వల్లే జపాన్ ఈరోజు నెమ్మదిగా నాశనం అవుతుంది. ఫ్రెండ్స్, జపాన్లో ముసలి వాళ్ళు ఒంటరిగానే బతుకుతూ ఒంటరిగానే చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ దాదాపు 77,000 మంది ముసలి వాళ్ళు ఇళ్లల్లోనే చనిపోయి కనిపించారు. అవును, మీరు విన్నది నిజమే. ప్రజెంట్ జపాన్ దేశం యొక్క జనాభా వేగంగా తగ్గిపోతుంది. అప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి. యువత పిల్లల్ని కలడానికి ఇష్టపడట్లేదు. ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇక వాళ్ళ జీడిపి రిపోర్టు వింటే గుండె ఆగిపోవాల్సిందే. అవును, ఇది ఏ సినిమా కథో కాదు, ఇది 2026 నాటి అసలు నిజం. ఒకవేళ జపాన్ గనక తన రూట్ మార్చుకోకపోతే రాబోయే కొన్ని ఏళ్లలో ఈ దేశం చరిత్ర పుటలకే పరిమితమవుతుంది. ఇంతకీ జపాన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు చేసిన తప్పులేంటి, ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. కానీ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందరికంటే ముందుగా వస్తుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం జపాన్ ఎదుర్కొంటున్న అన్నిటికంటే పెద్దది ప్రమాదకరమైన సమస్య ఏంటి అంటే జనాభా తగ్గిపోవడం. అవును ఫ్రెండ్స్, జపాన్లో జనాభా చాలా వేగంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆ తగ్గుదల ఏమాత్రం ఆగేలా కనిపించడం లేదు. 2026లో జపాన్ పౌరుల జనాభా గత 42 ఏళ్లలో తొలిసారిగా 12 కోట్ల కంటే దిగువకు పడిపోయింది. ఇప్పుడు జపాన్లో దాదాపు 11,97,00,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు 9 లక్షల మంది తగ్గిపోయారు. ఇక అసలు ఆందోళన కలిగించే విషయం పిల్లల జననాలు తగ్గిపోవడం. 2025లో జపాన్లో కేవలం 6.41 లక్షల మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరిన జననాల సంఖ్యల్లో ఒకటి. అదే సమయంలో పుట్టిన పిల్లల కంటే చనిపోయిన వారి సంఖ్య దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంది. అందుకే ప్రతి ఏడాది కొత్తగా పుట్టేవారి కంటే చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో జపాన్ జనాభా సహజంగానే తగ్గిపోతుంది. సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళ తన జీవితకాలంలో సగటున 2 పిల్లలకు జన్మనివ్వాలి. కానీ జపాన్లో ఈ సంఖ్య ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. అంటే కొత్త తరం స్థానానికి భర్తీ చేసేంతమంది పిల్లలు పుట్టడం లేదు. అయితే ఇది ఒక్క ఏడాది సమస్య కాదు. జననాల రేటు వరుసగా 10వ సంవత్సరం కూడా తగ్గుతూనే ఉంది. అంటే జపాన్లో జనాభా తగ్గిపోవడం తాత్కాలిక సమస్య కాదు, రాబోయే తరాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే ఒక పెద్ద సంక్షోభంగా మారుతుంది. సో దీనికి ముఖ్యమైన కారణం ఇక్కడ యూత్ అసలు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు. పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. దానికి రీజన్ సింపుల్: విపరీతమైన ధరలు, ఆఫీసుల్లో గంటల తరబడి పనిచేయాల్సి రావడం, ఇంటి ఖర్చులు పెరిగిపోవడం, పిల్లల చదువుల భారం, అలాగే ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడుతూ పెళ్ళిళ్ళు చేసుకోవడమే మానేస్తున్నారు. అందుకే ఈ దేశంలో 65 ఏళ్లు దాటిన ముసలి వాళ్ళ సంఖ్య మొత్తం జనాభాలో దాదాపు 30% అయిపోయింది. ఇంకొన్ని ఏళ్లలో ఇది 35 నుండి 37% వరకు వెళ్ళిపోతుంది. పనిచేసే కుర్రాళ్ళు తగ్గిపోతున్నారు. ముసలి వాళ్ళని చూసుకునే భారం పెరిగిపోతుంది. హాస్పిటళ్ళు, నర్సింగ్ హోమ్లు, పెన్షన్ సిస్టమ్ అన్నీ ప్రెషర్లో ఉన్నాయి. చాలా ఏరియాల్లో స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ పిల్లలే లేరు. ఊళ్ళు, టౌన్లు ఖాళీ అయిపోతున్నాయి. సిటీల్లో కూడా పనిచేసే వాళ్ళు దొరకట్లేదు. అయితే ఈ సమస్య రాత్రికి రాత్రే రాలేదు. దశాబ్దాలుగా జపాన్ ఈ దిశగానే సాగుతున్న ప్రభుత్వాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. వలస విధానాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ విదేశీ కార్మికులను పూర్తిగా అంగీకరించడానికి సంకోచించాయి. అలాగే మహిళలు ఉద్యోగం మరియు కుటుంబాన్ని సమంగా నిర్వహించే వాతావరణాన్ని కల్పించలేదు. సో వీటన్నిటి వల్ల జనాభా గ్రాఫ్ దారుణంగా కిందకి పడిపోయింది. జపాన్ ఎకానమీ ఇప్పటికీ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎకానమీ. కానీ దాని గ్రోత్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. చాలా సంవత్సరాల్లో ఇది 1% చుట్టూనే ఉంది. కొన్ని సంవత్సరాల్లో అయితే గ్రోత్ 0కి పడిపోయింది. మరికొన్ని సందర్భాల్లో నెగిటివ్లోకి కూడా వెళ్ళిపోయింది. అంటే ఆర్థిక వ్యవస్థ పెద్దదిగా ఉన్నప్పటికీ దాని వేగం మాత్రం చాలా తక్కువగా ఉంది. దీంతో కంపెనీలు కూడా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగుమతులు కొంతవరకు ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నప్పటికీ దిగుమతులు మాత్రం జపాన్కు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా
యెన్ విలువ బలహీనపడడంతో విదేశాల నుంచి చమురు, గ్యాస్, ఆహారం, ఇతర వస్తువులు కొనడానికి జపాన్ ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు జపాన్ ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య ప్రభుత్వ అప్పులు. ప్రస్తుతం జపాన్ ప్రభుత్వ అప్పు ఆ దేశ జీడిపి కంటే 200% కంటే ఎక్కువగా ఉంది. అంటే దేశం ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసే మొత్తం విలువకు రెండింతల కంటే ఎక్కువ అప్పు ఉందన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ అప్పు ఉన్న దేశం జపాన్ మాత్రమే. ప్రభుత్వ ఖర్చులు పెరుగుతుండడంతో జపాన్ పదే పదే అప్పులు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అంటే పెన్షన్లు, వృద్ధులకు హెల్త్ కేర్, వారి సంరక్షణ వంటి ఖర్చులు ప్రభుత్వంపై భారీ భారం అవుతున్నాయి. జపాన్లో వృద్ధుల సంఖ్య పెరుగుతూ పనిచేసే యువత సంఖ్య తగ్గుతుండడంతో ఈ ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం సంపాదించే డబ్బులో పెద్ద భాగం పెన్షన్లు, ఆరోగ్య సేవలు, వృద్ధుల సంరక్షణకే ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటితో పాటుగా ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్లు మెల్లగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇన్నేళ్లుగా రేట్లను పెంచుకుంటూ వచ్చింది. ఇంట్రెస్ట్ పెరిగితే అప్పులు తీర్చడం ఇంకా భారం అవుతుంది. అందుకే ఈ ప్రాబ్లం చాలా సీరియస్. ఇప్పటి వరకు జపాన్ ఎలాగోలా తట్టుకోగలిగింది. ఎందుకంటే ఆ అప్పులన్నీ దేశంలో ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకుంది. అక్కడి ప్రజలు, సంస్థలు ప్రభుత్వ బాండ్లు కొంటూ వచ్చారు. కానీ ఈ ఆట ఎల్లకాలం సాగదు కదా. ఒక్కసారి నమ్మకం పోయిందో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇక్కడ మరో పెద్ద సమస్య ఏంటి అంటే జపాన్ సొంత కరెన్సీ అయిన యెన్ విలువ బాగా పడిపోయింది. ముఖ్యంగా డాలర్తో పోలిస్తే యెన్ చాలా బలహీనపడింది. దీనికి ఒక ప్రధాన కారణం అమెరికా, యూరప్ దేశాల్లో వడ్డీ రేట్లు భారీగా పెరగడం. అక్కడ డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉండడంతో కొంతమంది ఇన్వెస్టర్లు జపాన్ నుంచి డబ్బును తీసుకుని అమెరికా, యూరప్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మరోవైపు జపాన్లో చాలా కాలం పాటు వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడంతో యెన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఫలితంగా యెన్ విలువ పడిపోయింది. సో ఇది జపాన్ ప్రజలపై నేరుగా ప్రభావం చూపింది. ఎందుకంటే జపాన్కు అవసరమైన చాలా వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, ఆహార పదార్థాల విషయంలో జపాన్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. యెన్ విలువ పడిపోయినప్పుడు విదేశాల నుంచి వస్తువులు కొనడానికి జపాన్ ఎక్కువ యెన్ చెల్లించాల్సి వస్తుంది. అంటే దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీంతో అక్కడి సామాన్య ప్రజలపై కూడా భారం పెరిగింది. ఆదాయాలు అదే స్థాయిలో ఉండగా పెట్రోల్, కరెంట్, ఆహార పదార్థాలు, బ్రెడ్, పాలు వంటి నిత్యావసరాల ధరలు పెరగడం మొదలయ్యాయి. ఇన్నేళ్లుగా చాలా తక్కువ ద్రవ్యోల్బణంతో జీవించిన జపాన్ ప్రజలకు ఈ పరిస్థితి కొత్తగా చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు ప్రశాంతంగా నడిచిన వారి ఇంటి బడ్జెట్ ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులతో తలకిందులవుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాక మీ మైండ్లో ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని. మొదటి పెద్ద తప్పు జపాన్ 1980ల చివరిలో చేసింది. ఆ సమయంలో జపాన్లో భారీ ఆర్థిక బబుల్ ఏర్పడింది. భూమి, ఇళ్ల ధరలు, షేర్ మార్కెట్ విలువలు ఏ స్థాయికి పెరిగాయంటే వాటి ధరలు వాస్తవ విలువలకు చాలా దూరంగా వెళ్ళిపోయాయి. ఈ సమయంలో బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చాయి. భూమి, షేర్ల ధరలు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా ఈ బబుల్ పేలిపోయింది. అంతే, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భూమి, షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో చాలా వరకు తిరిగి రాలేదు. కంపెనీలు భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. బ్యాంకులు కూడా నష్టాల్లోకి వెళ్లడంతో మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. ఈ పరిస్థితిని మొదట లాస్ట్ డికేడ్ అంటే కోల్పోయిన దశాబ్దం అని పిలిచారు. కానీ సమస్య ఒక్క దశాబ్దంతో ముగియలేదు. ఆర్థిక వ్యవస్థలో బలహీనమైన వృద్ధి, తక్కువ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యోల్బణం వంటి సమస్యలు చాలా కాలం కొనసాగాయి. దీంతో జపాన్లో ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు వెళ్లకుండా చాలా కాలం ఒకే చోట నెమ్మదిగా నడిచే పరిస్థితి ఏర్పడింది. ఇక రెండవ తప్పు జనాభా సమస్యని నిర్లక్ష్యం చేయడం. బర్త్ రేట్ పడిపోతుందని జపాన్కి తెలుసు, కానీ పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ని ఎలో చేయలేదు. వాళ్ళ కల్చర్ కారణాల వల్ల విదేశీ వర్కర్లను పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి జంకారు. ఉమెన్స్ భాగస్వామ్యాన్ని పెంచారు. కానీ ఆఫీస్ వాతావరణం ఎంత ఘోరంగా ఉందంటే చాలామంది ఉమెన్స్ పిల్లల్ని కనాలంటేనే భయపడి పార్ట్ టైం జాబ్స్కి మారిపోయారు. ఇక మూడో పెద్ద తప్పు వాళ్ళ వర్క్ కల్చర్. ఫ్రెండ్స్, జపాన్లో కరోషి అంటే పని ఒత్తిడి వల్ల ఆఫీస్లోనే చనిపోవడం అనే ఒక పెద్ద ప్రాబ్లం చాలా కాలంగా ఉంది. గంటల తరబడి పనిచేయడం, ఓవర్ టైం ప్రెషర్, వీటన్నిటి వల్ల అక్కడ యూత్ పూర్తిగా అలసిపోయారు. వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి టైం, ఎనర్జీ రెండూ మిగలట్లేదు.
సో ఫ్రెండ్స్, పరిస్థితి ఇలాగే ఉంటే 2070 నాటికి జపాన్ జనాభా 8 నుండి 9 కోట్లకు పడిపోవచ్చు. పనిచేసే జనాభా తగ్గిపోయి అంతర్జాతీయంగా జపాన్ ప్రభావం తగ్గుతుంది. టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో జపాన్ ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ జనాభా సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఆ రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్ ఎప్పటికైనా కఠినమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? జపాన్కి మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.